కాలజ్ఞాన సంహిత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణ జీవిత చరిత్ర. మఠంలో దర్శనీయ ప్రదేశాలు కలర్ ఫోటోలతో. రాసినవారు తాడంకి వెంకటలక్ష్మీ నరసింహారావు. అవతార పురుషులు కాలజ్ఞాన తత్వ అవతార పురుషులు కాలజ్ఞాన తత్వ సంకీర్తన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర. జేపీ పబ్లికేషన్స్, గోదావరి వీధి, అరండల్పేట, విజయవాడ. చదువుదాం సూచిక మొత్తం. విషయ సూచిక. ఫస్ట్ విషయ సూచికలో ఏమేమి ఉందో చదువుదాం, మనకు అర్థమయ్యేవి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆజ్ఞ 11. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశవృక్షము 12. ప్రథమాధ్యాయము ప్రార్థన 13. ప్రవేశిక 14. భూమాత వైకుంఠమునకు వచ్చుట 15. భూమాతకు శ్రీహరి అభయ ప్రదానం 20. త్రిమూర్తుల సమాలోచన 27. ప్రకృతాంబ ఈశ్వర కటాక్షం 31. ప్రకృతాండ స్వప్నంలో ప్రకృతాంబ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనం. వీరభోగయాచార్య దంపతులకు శివానుగ్రహం 43. వీరభోగాజయాచార్య దంపతులకు అత్రి మహర్షి దర్శనం. వీరంబొట్లయ్యను పుత్రునిగా స్వీకరించటం 50. వీరంబొట్లయ్య బాల్యదశ మహత్తు 56. పాపమాంబకు వైరాగ్య బోధ 60. పిండోత్పత్తి క్రమం 63. శివుడి చతుర్థ స్థానములు 69. వీరంబొట్లయ్య చెప్పిన సంఖ్యాయోగము 73. తల్లికి తారకోపదేశము చెప్పిన వీరంబొట్లయ్య. తల్లికి తారకోపదేశం చేసిన వీరంబొట్లయ్య 77. వీరంబొట్లయ్య గారి విశ్వరూప దర్శనము 80. వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర. విశ్వబ్రహ్మణుల వృత్తాంతము ద్వితీయాధ్యాయము 84 నుంచి ద్వితీయాధ్యాయము. వీరంబొట్లయ్య గారి తీర్థయాత్రలు 89. అనంత భైరవీ యోగి వేట గోహత్య 90. ఆనంద భైరవీ యోగి వేట గోహత్య 90. ఆనంద భైరవీ యోగికి దివ్య మంత్రోపదేశం 99. బనగానుపల్లెలో వీరప్పయ్యాచార్యులు 108. బ్రహ్మంగారు కాలజ్ఞానము లిఖించుట 113. బ్రహ్మంగారి మహత్తును గురించిన అచ్చమ్మ 115. బ్రహ్మంగారి మహత్తును గుర్తించిన అచ్చమ్మ 115. అచ్చమ్మ గారి బ్రహ్మోపదేశమిచ్చిన బ్రహ్మంగారు 120. అచ్చమ్మ గారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం 123. కాలజ్ఞాన పాతరపై మొలిచిన చింత చెట్టు 131. ద్వితీయాధ్యాయము అన్నజయ్య ఆగమనం 134. అన్నాజయ్య
ఆగమనం 134. అన్నజయ్యకు బోధించిన కాలజ్ఞానం 136. అచ్చమ్మ కుమారుడు బ్రహ్మానందరెడ్డికి దృష్టిదానం 147. స్వామి బనగానపల్లె నవాబు విందు 150. నవాబుకు కాలజ్ఞానము చెప్పిన స్వామివారు 152. చతుర్థాధ్యాయము. కందిమల్లాయపల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామి 157. పోలేరమ్మతో నిప్పు తెప్పించిన స్వామి 158. గోవిందమాంబ వృత్తాంతము 163. మరణించిన వాడిని సజీవునిగా చేసిన స్వామి 165. శ్రీ 7వ అధ్యాయము. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర. సజీవుడు మృతుడై పడి యుండుట 167. పదకోమర్ల వారికి చెప్పిన కాలజ్ఞానం 170. గోవిందమాంబ తల్లికి కలలో సోది చెప్పిన స్వామి 176. స్వామివారికి శివకోటమ్మ ఇంట ఆతిథ్యం 179. సతి సామెతగా స్వామివారి తీర్థయాత్ర 184. స్వామివారి సంతానము 185. సిద్ధయ్య జననము 186. పంచమాధ్యాయము. సిద్ధయ్యను దూషించిన బ్రహ్మంగారి కుమారులు 193. సిద్ధయ్య తల్లిదండ్రుల రాక 198. తన తండ్రికి భక్తిని బోధించిన సిద్ధయ్య 200. సిద్ధయ్యను ప్రశ్నించిన స్వామివారు 202. సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం 204. గురు శిష్య తత్వము 206. జన్మపావన ప్రబోధము 209. సిద్ధయ్యకు తారక మంత్రోపదేశము 212. బ్రహ్మంగారి దేశ సంచారము 215. లక్ష్యాత్రయ వివరణ 221. వీరబ్రహ్మంగారికి నవాబు ఆహ్వానము 224. హైదరాబాదు నవాబుకు చెప్పిన కాలజ్ఞానం 234. షష్ఠ్యమాధ్యాయం. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర. బ్రహ్మంగారి దక్షిణ దేశ యాత్ర 240. సునకమును తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించుట 241. కుష్ఠువ్యాధిని పోగొట్టిన బ్రహ్మంగారు 245. సిద్ధయ్య మరణాంతర జన్మను గూర్చి అడుగుట 247. కడప నవాబుకు పీరు సాహెబ్ ఫిర్యాదు 248. సిద్ధయ్య సలామునకు నల్లరాయి బద్దలగుట 251. సప్తమాధ్యాయము. సిద్ధయ్యకు సంఖ్యాయోగ ప్రబోధము 259. షట్చక్రముల నవచక్రముల వివరములు 267. షట్చక్రములందు అతిదేవతలను చూచుటకై భార్య గర్భమును ఛేదించిన మాదిగ కక్కయ్యకు 276. బ్రహ్మంగారి ప్రబోధాలు కక్కయ్య భావాలు 279. షట్చక్రాధిష్టాన దేవతలను చూపించిన బ్రహ్మంగారు 283. అష్టమాధ్యాయము. లోహంతో దాహం తీర్చుకున్న బ్రహ్మంగారు 291. నంద్యాల విశ్వబ్రాహ్మణుల పరీక్ష 294. పట్టెడు బియ్య పుట్టెడన్నం భూజించిన సిద్ధయ్య 296. పంచనము వారికి తత్వబోధోపదేశం.
తత్వోపదేశము 298. విశ్వకర్మ సృష్టి పంచబ్రహ్మల గోత్ర ప్రవర సూత్రనామ శక్తుల వివరణ 300. పంచకృత్యములు వాటి ధర్మములు 302. శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర 9వ అధ్యాయము. బ్రహ్మరాక్షసి మరణమనుచుట 308. బ్రహ్మరాక్షసి మరణమనుచుట స్వామివారు బ్రహ్మరాక్షసి మరణమనుచుట 308. స్వామివారు బయట పెట్టి నడక పావనబబు కోరిక 313. గుర్రము కడుపులో గల పిల్లను చూపిన బ్రహ్మంగారు 315. కడప నవాబునకు కాలజ్ఞానము బోధించుట 318. కొమ్మండుగురు దొంగలు స్వామివారిపై దొమ్మి 322. తొమ్మండుగురు దొంగలు స్వామివారి పై దొమ్మి 322. దశమాధ్యాయము. శ్రీ బ్రహ్మంగారి పుష్పగిరి అగ్రహార సందర్శన 328. పుష్పగిరి తగలబడుతున్నట్లు కనిపించుట 348. పుష్పగిరి వారసులకు కాలజ్ఞాన ప్రబోధము 353. సిద్ధయ్యకు దుఃఖాత్మ నిర్ణయమును బోధించుట 358. భాగవతోత్తమ ధర్మాలు 360. పంచవనము వారికి కాలజ్ఞానోపదేశము. పంచానము వారికి కాలజ్ఞానోపదేశం 361. పంచానము వారికి కాలజ్ఞాన ఉపదేశము 361. బ్రహ్మంగారి అనుగ్రహం పొందిన దొంగలు 366. ఏకాదశాధ్యాయము. గోవిందయాచార్యులకు సంస్కారణ్య స్వరూప బోధ 376. హంసస్వరూపము అను సర్వశాస్త్ర బోధ 382. సంవత్సరమనే వారఫలముల నిరూపణము 384. మరణసూచిక లక్షణములు 389. ఛాయా పురుష లక్షణములు వర్ణక్రమహయాతులు 389. బ్రహ్మంగారి అవతారములు మహిమలు 392. బ్రహ్మంగారికి పచ్చి భజించిన పోలేరమ్మ. బ్రహ్మంగారింటికి వచ్చి భుజించిన పోలేరమ్మ 397. వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర. మల్లయ్యపల్లె వాసులకు కాలజ్ఞాన ప్రబోధము 405. దాచారులకు పట్టాభిషేకం 409. ఈశ్వరమ్మ మహిమలు చెప్పిన బ్రహ్మంగారు 417. సమాధికి ముందు బ్రహ్మంగారి కాలజ్ఞానమునకు 422. సిద్ధయ్యకు వృద్ధ రూపంలో బ్రహ్మంగారి దర్శనం 431. ద్వాదశాధ్యాయము. కందిమల్లయ్యపల్లెలో సిద్ధయ్య 436. బ్రహ్మంగారి సమాధిని దర్శించిన సిద్ధయ్య 400. సిద్ధయ్యకు దర్శనమిచ్చిన బ్రహ్మంగారు 445. పాదుకలు, దండము, చేతిబెత్తము, శిఖముద్రికలను సిద్ధయ్యకు
బ్రహ్మంగారు ప్రసాదించుట 450. త్రయోదశాధ్యాయము. వనిపెంట మునిమడుగు విశ్వబ్రాహ్మణులకు గోవిందమ్మ గారి శాపం 456. పోతులూరయ్యను శపించిన బ్రహ్మంగారు 464. పోతులూరయ్య తపోదీక్ష 467. ఈశ్వరమ్మ మహిమలు 474. సిద్ధయ్య మహిమలు గోవిందయ్యకు బ్రహ్మోపదేశం 477. ఇంట్లో కారణంతో మాట్లాడుతూ అడవిలో పులిని దశ అని కదిలించిన సిద్ధయ్య 485. ఫలశ్రుతి 492. సంక్షిప్త కాలజ్ఞానం 494. బ్రహ్మంగారి మాలా దీక్ష విధానము 497. కర్మణీయ ప్రదేశాలు 500. ఇవన్నీ కాలజ్ఞాన సంహిత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి క్లుప్తంగా మనం హెడ్డింగ్ చదువుకున్నాము. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా. అందరికీ హరే కృష్ణ హరే రామ. అందరికీ జై శ్రీరామ్. అందరికీ నమః శివాయ. ఓం.